హాయ్ వ్యూయర్స్. టుడే మనం మే 22, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మే 22 ఇది అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం జరుపుకుంటారన్నమాట. ఇంగ్లీష్లో అయితే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ. అయితే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకి హార్మోనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ఈ సంవత్సరం థీమ్. అయితే లాజికల్ డైవర్సిటీ అనే ఈ భావనను తొలిసారి 1985లో వాల్టర్ జి రోసెన్ గారు తీసుకొచ్చారు. సో ఈ భావనను మొదటిసారి తీసుకొచ్చింది ఈ కాన్సెప్ట్ని వాల్టర్ జి రోసెన్. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే మనం 2020 మే 22 నుంచి వెళ్ళి మనం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీని జరుపుకుంటున్నాం అన్నమాట. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి బుకర్ పురస్కారం. ఇది ఆంగ్ల అనువాదంకి మనకి కన్నడ రచయిత్రి బాను ముస్తక్ గారికి మరియు అనువాదకురాలు దీపా బస్సి గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు నుంచి పొందిన మొదటి కర్ణాటక రచయిత్రి ఈ బాను ముస్తక్ గారు. కర్ణాటక నుంచి వెళ్ళి ఈ అవార్డుని ఇదివరకు ఎవరూ పొందలేదు. అయితే 1990 నుంచి వెళ్ళి 2023 మధ్య బాను ముస్తక్ గారు హసీనా అండ్ అదర్ స్టోరీస్ పేరుతో కన్నడంలో కొన్ని రచనలు చేశారు. అయితే ఈ రచనలను దీపా బస్తి గారు హార్ట్ ల్యాంప్ పేరుతో అనువదించారు ఇంగ్లీష్లో. బాను ముస్తక్ గారు కన్నడంలో రాశారు హసీనా అండ్ అదర్ స్టోరీస్ పేరుతో. ఈ రచనలను దీపా బస్తి గారు హార్ట్ ల్యాంప్ పేరుతో అనువదించారు ఇంగ్లీష్లోకి. సో ఈ హార్ట్ ల్యాంప్ అనువాదానికి ప్రజెంట్ పురస్కారం వచ్చిందన్నమాట. ఈ బుకర్ ప్రైజ్ ప్రజెంట్ ఎవరికి వచ్చిందంటే హార్ట్ ల్యాంప్ అనువాదానికి వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా ఇనాబా సెరటైప్ పై సమర్థవంతంగా పనిచేసే విధంగా కలరా టీకాను రూపొందించిన భారత్ బయోటెక్. అయితే ఇప్పుడు కలరా టీకా, ఈ టీకా పేరు అయితే హిల్కాల్ని రూపొందించారు. హిల్కాల్ అనేది కలరా వ్యాధికి సంబంధించిన టీకా. దీన్ని రూపొందించింది భారత్ బయోటెక్ వారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి గోల్డెన్ డోమ్ అంటే ఇది ఒక ఆధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది వచ్చేసి మనకి అమెరికాకి చెందింది. క్షిపణి రక్షణ వ్యవస్థ ఇది అమెరికాకి చెందింది. అయితే ప్రజెంట్ 15 లక్షల కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. సో ఈ పేరుతోని దీన్ని బిల్డ్ చేయనున్నారు. ఇది ఎందుకు అంటే భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏదైనా క్షిపణి కానీ అణుక్షిపణి కానీ రాకుండా ఇది కాపాడుతుందన్నమాట. ఓకే, ఈ గోల్డెన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థ ఆ క్షిపణులు రాకుండా కాపాడుతుంది. ఇది అమెరికాకు చెందింది. అయితే ప్రజెంట్ ఆల్రెడీ మనకి ఇజ్రాయెల్ వాళ్ళు ఐరన్ డోమ్ పేరుతో ఒక రక్షణ వ్యవస్థ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. సో అదే తరహాలో ఈ మన అమెరికా వాళ్ళు ఈ గోల్డెన్ డోమ్ అనే టెక్నాలజీని రూపొందించడం అన్నమాట. ఓకేనా. సో ఈ క్షిపణులు ఏవైతే డైరెక్ట్గా వీళ్ళ గగనతలంలోకి, వీళ్ళ ఎయిర్లోకి, ప్రిమిసెస్లోకి రాకుండా ఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటాయి. మనకు కూడా రీసెంట్గా ఆకాష్ అడ్డుకుంది చూడండి, పాకిస్తాన్ వాళ్ళ నుంచి వచ్చే మిసైల్స్ని. సో అలా అన్నమాట ఇది క్షిపణి రక్షణ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన ఐఐటి హైదరాబాద్కి చెందిన ప్రొఫెసర్స్ చెన్నుపాటి జగదీష్ గారు, ఈయన కృష్ణా జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ తాటిపాముల మల్లికార్జున్, ఈయన వరంగల్ జిల్లాకు చెందినవారు. ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్లు వీళ్ళు. అయితే దీన్ని ఎవరు ఇస్తారు, ప్రదానం చేస్తారంటే మనకి రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ వాళ్ళు ఈ ఫెలోషిప్ని ఇస్తారు. అంటే ఇది ఒక బిరుదు. ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ అనేది ఒక బిరుదు. ఓకేనా, దీని ఇచ్చేది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ వాళ్ళు అన్నమాట. ఇది ఎందుకు ఇస్తారు అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, సో ఈ స్టెమ్ రంగాల్లో మనకి కృషి చేసిన వారికి ఈ ఫెలోషిప్ ఇస్తారు. సో కొన్నిసార్లు ఏమంటే మ్యాథమెటిక్స్ కూడా వాడతారన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఓకే, వీటిలో కృషి చేసిన వారికి ఈ ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ అవార్డు ఇస్తారన్నమాట. ప్రజెంట్ అయితే మనకి చెన్నుపాటి జగదీష్ గారు,
తాటిపాముల మల్లికార్జున గారు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్స్ వీళ్ళకి అవార్డు వచ్చిందన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్రెషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.